టైటిల్ మనకు కనిపిస్తుంది. మొదటి 7వ అధ్యాయం నుంచి మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తే రూతు పేరు ప్రస్తావనకు మనం వస్తూ ఉంటాం. వాస్తవంగా ఈ బుక్ అంతా మనం ధ్యానం చేయలేము, కానీ మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న దాన్ని బట్టి మొదటి కొన్ని వచనాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతులు ఏలిన ఆ కాలంలో, లేదంటే ఆ దినమందు, ఆ పరిస్థితుల్లో, ఆ స్థితిగతుల్లో కరువు వచ్చినట్లుగా మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేశంలో కరువు వచ్చింది. అది ఎక్కడ కరువు వచ్చిందని చూస్తే బెత్లెహేము అనే ఆ పట్టణంలో, లేదంటే ఆ ప్రదేశంలో కరువు వచ్చింది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని అర్థం. అనగా ఆహారము సమృద్ధిగా ఉండే ప్రదేశము, ఆహారము దొరికే ప్రదేశము, అక్కడ సమాధానంగా ఉండే ప్రదేశము. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరు పస్తులు ఉండేది కాదు. అయినప్పటికీ ఆ ప్రదేశంలో లేదా ఆ పట్టణంలో కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికంటే ముందు ఒక పేజీ వెనక్కి చూస్తే న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి మాట ఒకసారి మనం చదివితే ఆ కరువు ఎందుకు వచ్చిందో మనకు అర్థమైంది. ఆ దినంలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వస్తా ఉన్నారు. న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఒక న్యాయాధిపతి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి మనం క్షుణ్ణంగా చదివితే వారు పాపం చేస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఒక న్యాయాధిపతి వస్తూ ఉన్నారు, రక్షిస్తూ ఉన్నారు. కొన్ని రోజులు అవుతా ఉంది, మళ్ళా పాపం చేస్తున్నారు, మళ్ళా దేవునికి మొరపెడుతున్నారు, మళ్ళీ ఒక న్యాయాధిపతి వస్తూ ఉన్నారు. అలా జరిగిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాతకి ఇక ప్రార్థించేవారు లేరు, తర్వాత దేవుడి మీద చూసేవారు లేరు. అప్పుడే ఆ మాట మనం చూస్తాం, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు మాట వినకుండా, దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు అంటే భక్తి లేకుండా, దేవుడు చేసే కార్యాలు లెక్క చేయకుండా, దేవుడు ఏమై ఉన్నాడో గుర్తెరిగి కూడా దేవుడి వైపు చూడకుండా ఉంటున్న పరిస్థితుల్లో కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చదివితే సాధారణంగా దేవుడు మనిషిని శిక్షించడానికి కరువు తీసుకొస్తాడని దేవుడి వాక్యం తెలియజేస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని మాట వినకపోతే దేవుడు తన ప్రజల జీవితాల్లో కరువును తీసుకొస్తాడు. లేవి గ్రంథంలో మనం చూస్తే ఒక మాట చదువుదాం. లేవి గ్రంథం 26వ అధ్యాయం, లేవి గ్రంథంలో 26వ అధ్యాయం 18 నుంచి 20 వరకు వచ్చినా చదివితే 26వ అధ్యాయము 18 వచనం నుంచి ఇవన్నీ సంభవించను మీరు ఇంకా నా మాట, వాళ్ళకి పైన కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. అవన్నీ జరిగినా కూడా ఇంకా మీరు మనసు మార్చుకోకపోతే, ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే, అర్థమవుతుంది నా మాటలు. దేవుడి గురించి తెలుసు, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసు, ఏం చేయగలడో తెలుసు, ఇప్పటి వరకు మీరు అనుభవించారు కూడా. అందుకనే రుచి చూసి ఎరిగి కూడా దేవుడి గురించి తెలిసి కూడా ఇంకా దేవునికి దూరంగా, లేదంటే దేవుని పని చేయకపోతే, దేవునికి నమ్మకంగా జీవించకపోతే, అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఇంకా నా మాట వినకుండా మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను. ఆకాశము ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా, ఆకాశము ఇనుము వలె, భూమి ఎత్తుల వలె ఉండ చేసేదను. చాలు. ఆకాశం ఏమో ఎలా ఉంటుందట? ఎత్తడా? ఆకాశము ఇనుము వలె, భూమి ఎత్తడి వలె ఉంటుంది. అనగా ఆకాశం ఇనుము వలె ఉంటుందంటే అక్కడి నుంచి మేఘాలు ఉండవు. వర్షం రావాలంటే ఏం చేయాలి? మొబ్బట్టాలి. మేఘాలు ఆకాశంలో ఉంటేనే వర్షాలు కురుస్తాయి. సో అక్కడ ఏం జరుగుతా ఉందంటే ఆకాశము ఇనుమైపోతా ఉంది, భూమి ఇత్తడిగా మారిపోతా ఉంది. అనగా ఏ మాత్రం కూడా చూడండి, వర్షం రావాలంటే మబ్బులు పట్టాలనుకున్నాం కదా, మబ్బులు పట్టాలంటే ఏం చేయాలా? భూమి మీద ఉన్న వాటర్ అంతా ఆవిరై ఆకాశంలో పోవాలి. ఎందుకు ఎండలు వస్తున్నాయంటే భూమి మీద ఉన్న వాటర్ మళ్ళీ ఏం కావాలా? ఆవిరి కావాలి. అందుకని నీకు వర్షాలు రావాలి.
దేవుడు చూశాడా? దేవుడు ఎంత గొప్పవాడో దేవుడి గురించి మనం ఆలోచన చేస్తే వానాకాలాన్ని ఇచ్చాడు, చలికాలం ఇచ్చాడు, ఎండాకాలం ఇచ్చాడు కదా. ఎండాకాలం ఇచ్చిన తర్వాత ఎండాకాలంలో ఈ వాటర్ అంతా కూడా ఫామ్ అయ్యి అవి అక్కడ మేఘాలుగా ఏర్పడి వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు వర్షాకాలంలో భూమి మీద పంటలన్నీ పడుతాయి కదా. శీతాకాలంకి వచ్చేసరికి ఈ నీళ్లు లేకుండా వర్షాలు కూడా మనకి ఎక్కువ. సో దేవుడు మనిషికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ వచ్చారు. అందుకని ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు మాట వినకపోతే, దేవుడు అంటే తెలుసుకొని దేవుడు మాట వినకపోతే మీకు ఏమైందంటే భూమి పండదు, వర్షాలు రావు, అనగా మీ కలువులు వస్తాయి అనే మాట దేవుడు చెప్తా ఉన్నారు. అదే మాట ఇక్కడ మనం చూస్తాం. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాట వినకపోతే, అవేంది 14 వచనంలో మనం చూస్తే, అదే దేవి గ్రంథంలో 26 నా మాట వినక నా కన్నీటికి అనుసరింపక నా కట్టను నిరాకరించిన యెడల నా కన్నీటిని అనుసరింపక నిబంధనలు మీరినప్పుడు నా తీర్పులు నీకు అసహ్యం చేసుకుని యెడల ఏమనగా మీ కన్నులు క్షీణింపజేయనట్టు ప్రాణం ఆయాసపరుచినట్టు తాప జలము క్షయ రోగములు మీ మీదకి రప్పించెదరు. మీరు ఇచ్చిన విత్తనంలో మీకు వ్యర్థములను మీ శత్రువులు వాటి పక్కను తిరివేస్తారు అని చెప్తూ అంటా ఉన్నాడు. ఇలాంటి అన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా మాట్లాడకపోతే సింపుల్గా చెప్పుకోవాలంటే, దేవుడి వాక్యం అంటే నిర్లక్ష్యం చేస్తే, దేవుడు అంటే నిర్లక్ష్యం చేసుకుంటూ దేవుడి మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నీ జీవితంలో కరువులు వస్తాయి, నీ జీవితంలో సంతృప్తి ఉండదు. అందుకని మీరు వేసిన విత్తనాలు వేరే వాళ్ళు తింటారు అంట. ఉద్దేశం ఏంటండి? నువ్వు సంపాదించుకుంటావు కానీ రోగాలకు ఖర్చు పెడతావు. నువ్వు కష్టపడి పని చేస్తావు, నీకు ఏదో ఒక అనారోగ్యం మసలిపోయి హాస్పిటల్లో మెడికల్ బిల్లు కడతావు. నువ్వు తిందాం అనుకుంటావు, తినలేవు. నువ్వు ఏదో చేయలేవు. ఎందుకు అంటే దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని కృప లేదు, దేవుని యొక్క కనికరం లేదు. ఎందుకంటే దేవుని మాట వింటలే, దేవుని తీర్పులు అంటే అసహ్యం అవుతా ఉంది. అనగా దేవుని వాక్యం అంటే అసహ్యం కొడతా ఉంది. ప్రార్థన చేసుకోండి అంటే విసుగొస్తా ఉంది, ప్రార్థనకి రండి అంటే విసుగొస్తా ఉంది, దేవుని వాక్యం తెలుసుకో వినండి అంటే విసుగొస్తా ఉంది. కాబట్టి నీకు ఏం జరుగుతుంది అంటే కరువు వస్తుంది. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు అనుసరించి నడుచుకొని ఎలా ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయి. 23 వచనం. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉంటది. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను దుగ్గిగాను చేయును, నీవు నశించు వరకు అది ఆకాశం నుండి నీ మీదికి. చాలండి. సిందామని చదువుకున్నట్టు లేవీయుల గ్రంథంలో చదివినట్లుగా అదే మాట, నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉంటుంది. అనగా వర్షాలు రావు, కరువులు వస్తాయి. ఎందుకంటే దేవుడు 28వ అధ్యాయం అంతా కూడా దేవుని మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, 28వ అధ్యాయం మొదటి ఎక్కడ చదువుతాం, దగ్గరగా 14 వచ్చిన వారు చదువుతారు చాలా మంది. ఎందుకంటే 14 వచ్చిన వారు అన్ని దీవెలే. నువ్వు ఇంట్లో పోతే దేవుడు దీవిస్తాడు, నువ్వు బయటికి పోతే దీవిస్తాడు, పొలంలో దీవించబడతావు, అన్ని చోట్ల దీవించబడతావు అని అక్కడ సంతోషం అయింది. అక్కడ నుంచి చదవలే, ఎందుకు కింద చదివితే భయం అయ్యి. కాబట్టి యెరూషలేములో లేదంటే ఈ యొక్క బెత్లెహేములో ఎందుకు కరువు వచ్చిందంటే వారు దేవుడి మాట వినలేదు. దానికోసం మనం రెఫరెన్స్ చూస్తూ వచ్చాం కదా. న్యాయపత్రికలు చూస్తూ వచ్చాం. వారికి రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. చెప్పేవాడు లేడు, చెప్పినా వినేవాడు లేడు, ఎవడు వాడేనట్లుగా ప్రవర్తిస్తూ వచ్చారు. కాబట్టి దేవునికి ఆయాసం కలిగేట్టుగా జీవించారు. కాబట్టి
రొట్టెల ఇంటిలోనే, అనగా ఆహారం సమృద్ధిగా ఉండే ప్రదేశంలోనే ఆహారం లేకుండా పోయింది. ఆహారం అనగా దేవుని వాక్యం సమృద్ధిగా సంఘం ఉండే సంఘంలో వాక్యం అందట్లేదు అంటే అర్థం చేసుకోవాలి. ఒక విషయం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యం మనకు దొరికినప్పుడు చక్కగా దాన్ని వినియోగించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదు అంటే ఒకనొక రోజునకు, అందుకనే ప్రవక్తలు రాసిన గ్రంథాల్లో ప్రాముఖ్యంగా 50 ప్రవక్తలు కానివ్వండి, లేదంటే ఆమోస్ ప్రవక్తలు కానీ మనం చదివినప్పుడు వాక్యము కరువైపోతే అని మాట అక్కడ చూస్తాం. వాక్యం కరువైపోతా ఉంది, నలుమూల నుంచి వాక్యం కోసం ఎదుగులాడుతుందని జనాలు అంటారు. సో ఇంత మనం ఫిజికల్ గా అయితే ఇప్పుడు మనం ఆత్మీయ కరువు గురించి మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యం దూరం కాబోయే పరిస్థితులు వస్తున్నాయి. దానికంటే ముందుగానే మన వాక్యాన్ని భద్రపరచుకోవాలి. సో న్యాయాధిపతులు ఏలిన దినములలో కరువు వస్తా ఉంది. ఎందుకంటే ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇశ్రాయేలులే మేము దేవుని ప్రజలుగా చెప్పుకునే వారే, కానీ వారి ఇక్కడ దేవుని మాట వెళ్ళలేక ఉన్నారు. కాబట్టి కరువు వస్తా ఉంది. ఎక్కడ కరువు వచ్చిందంటే ఆహారం ఉండే ప్రదేశంలోనే. చాలా మంది చెప్పే మాట ఏంటంటే ఎబ్రోన్ సంఘాలలో వాక్యం ఎక్కువ చెప్తారని అంటారు కదా. ఎబ్రోన్ సంఘాల్లోనే 2 లేదా 3 సంఘాలు ఉంటాయి. చాలా సంఘాలు 2 ఉండవు, లేదా అంతగా చెప్పి వదిలేస్తారు. కానీ ఎబ్రోన్ సంఘాల్లో మాకు అలవాటు ఏంటంటే నువ్వు విన్నా వినకపోయినా కొంచెం ఎక్కువలు చెప్తూనే ఉంటారు. నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు నిద్రపోయినా, నువ్వు తురుకులాట. ఎందుకు? వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే కనీసం ఒక గంట సేపు చెప్తే ఒక 10 నిమిషాలన్నా గుర్తుపెట్టుకుంటారా కదా. 10 నిమిషాలు చెప్తే ఇంకేం గుర్తుపెట్టుకుంటారు? మరి ఏం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆహారం సమృద్ధిగా ఉండే ప్రదేశంలోనే కరువు వస్తే, అలాంటి ఎన్నో సంఘాల్లోనే మరి వాక్యం తక్కువైతే ఈరోజు అదే జరుగుతూ ఉంది. చాలా మంది సంఘాల్లో వాక్యం కంటే మిగతా వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళు మ్యూజిక్ పెడతా ఉంటారు, పాటలని ఎక్కువ పాటలు పడతా ఉంటారు, ఆరాధన అని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చివరి వాక్యం వచ్చేసరికి 10-15 నిమిషాలు చెప్పి వదిలేస్తారు. గత అది డిసెంబర్ అనుకుంటా, నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పాటలు పాడారు, చాలా ఆరాధన చేశారు. ఆరాధన కూడా ఎలా చేశారు అంటే ఒక 3 అవకాశం ఇచ్చారు. ఆ 3 ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సేవకులు ముచ్చట్లు పెట్టుకున్నారు. వారు ఆరాధన చేసి అర్థం కాక మైకి పెట్టారు. వాళ్ళు అక్కడ పాట పెడతా ఉన్నారు. ఒకవైపు మైకులో పాట వస్తూ ఉంది, ఒకవైపు మాట్లాడుకుంటున్నారు, సేవకులు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆరాధన చేసేవాళ్ళు చేస్తున్నారు. హైలైట్ ఏంటంటే దానిలో హైలైట్ ఏంటంటే ఆమె అనే పదం గట్టిగా వెళ్ళిపోతుంది. అన్నిట్లో హైలైట్ ఏంటంటే ఆమె అనే పదం మాత్రం గట్టిగా వెళ్ళిపోయింది. సో అంటే అందరూ నిద్రపోలేదని అర్థమైంది నాకు. నేనేం చెప్తున్నానంటే దేవుని వాక్యానికి నిలువీని పరిస్థితుల్లోకి వస్తున్న సంఘం, దేవుని వాక్యం అంటే ఆసక్తి చూపించిన సంఘాలు అయిపోతా ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటున్నాడు కరువు పంపిస్తానంటా ఉన్నాడు. కరువు పంపిస్తాను అంటున్నాడు దేవుడు. ఆ కరువు వచ్చినప్పుడు మనము తట్టుకోలేము. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మనం చూసినప్పుడు మరి ఏం చేస్తా ఉన్నారంటే కరువు వచ్చింది, వెళ్ళిపోదాము అని ఒక కుటుంబం వారు ప్లాన్ చేసుకున్నారు. ఆయన పేరు ఏం పేరు అని మనం ఆలోచన చేస్తే ఏ పేరంట? ఎలిమెలెకు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనుకున్నాడు తన భార్యను వేసి, అమ్మ నా యోగి ఇక్కడ కరువు వస్తూ ఉంది, మనం బ్రతుకుతో లేదో, మనం తింటానికి ఉందో లేదో, కాబట్టి మనం అక్కడ మోయాబులో మంచి ఆహారం ఉందంట, మోయాబులో మంచి పండ్లు వండుతున్నాయంట, అక్కడ పోయి ఆహారం తిందాం అని తన కుమారులు ఇద్దరు కలిసి ఆ బావులు రండి మనం మాట్లాడుకుందాం అని చెప్పి ఒక మీటింగ్ వేసుకొని ఇవి అక్కడ ఆహారం ఉందంట, మరి మనం పోదామా అంటే నాన్నగారు పోదాం అని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఉండే ప్రదేశంలోని నీకు కరువు వచ్చిందంటే, దేవుడు ఉన్న ప్రదేశంలో నీకు ఇబ్బందులు కలుగుతున్నాయంటే
దేవుడు ఉన్న దాంట్లోనే నీకు కష్టాలు కలుగుతున్నాయంటే మరి దేవుడు లేకపోతే ఇంకెంత కష్టమో ఆలోచించి, దేవుడు ఉన్న చోటనే నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని ఆలోచన చేస్తే మరి దేవుడు లేకపోతే ఇంకెంత కష్టపడతావు? ఏమంటే ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. ఎలీమెలెకు కానీ ఇశ్రాయేలీయులు కానీ ఎప్పటిదాకా కాపాడింది ఎవరంటే దేవుడే కదా. ఎప్పటి వరకు వారు ఏమైనా పంటలు పండించారంటే ఏం పండించలేదు కదా, దేవుడే కదా వారికి సహాయం చేస్తూ వస్తూ ఉంది. వారి పంటలను కాపాడి దేవుడే కదా శత్రువుల దగ్గర నుంచి. వారి ప్రాణాలు కాపాడబడింది కూడా దేవుడే కదా, న్యాయాధిపతులు లేవి. వారి యొక్క ఆర్పిఎస్ మీద జగజారిపోతున్నప్పుడు న్యాయాధిపతులు లేపి వాయిద్యం చేపించి వారి దేవుళ్ళు బలపరిచింది ఎవరంటే దేవుడే కదా. ఇవన్నీ మర్చిపోయి మేము పోతాం. ఎక్కడికి పోతాం? మేము ప్రాణాలు కాపాడుకుంటాం. ఎందుకంటే మోయాబు పట్టణం మేము చూసినప్పుడు చాలా మంచిగా ఉందండి, అక్కడ ఆహారం వండుతా ఉంది, అక్కడ అంతా ప్రశాంతంగా ఉంటుందో, మాకు ఏ కష్టాలు ఉండవు, ఏ నష్టాలు ఉండవు అనుకుంటాం. లోతు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోతు అనుకున్నాడు, ఇగో అది చూస్తే సొదొమ గొమొర్రా వైపు చూస్తే ఇది దేవుని తోటలాగానే ఉంది, నాకు పచ్చగా కనిపిస్తా ఉంది. నేను పోయి నా మందల్ని నేను కాపాడుకుంటాను. ఇటు చూస్తే ఎండిపోయిన అరణ్యంలా కనిపిస్తా ఉంది మొత్తం. ఎటు చూసినా కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో. అక్కడైతే సొదొమ గొమొర్రా దగ్గర అయితే నీళ్లు ఉన్నాయి, సమృద్ధిగా ఉంది, చెట్లు పచ్చగా ఉన్నాయి, అంత మంచిగా ఉన్నారు అనుకున్నారు. కానీ తొలుకు మనం చూస్తే తన పరిస్థితి పాపంలో పెట్టినట్టుగా మనం చూస్తాం. హవ్వకి ఎందుకు ఆ పండు రమ్యంగా కనిపించిందంటే ఈ రోజు చూస్తా ఉంది కదా పండు, రోజు చెట్టు కడిపోయి నీళ్ళు పోస్తా ఉంది కదా. ఆ ఒక్కరోజే వచ్చింది ఆ పండు, రాలే కదా. ఆ చెట్టు ఆ రోజే వచ్చిందా? దేవుడు ఏర్పాటు చేసినప్పుడే వచ్చింది. మరి ఇన్ని రోజులు లేదు, అప్పుడే ఎట్లా వచ్చింది? మరి రోజు చూస్తా ఉంది, నీళ్లు పోస్తా ఉంది, ఆకులు తింటా ఉంది, అంతా మంచిగా ఉంది. రోజు చెట్టు నడిచిపోతా ఉంది, చూస్తా ఉన్నారు, అంతా మంచిగా ఉంది. మరి ఆ ఒక్కరోజు ఏమైంది? అప్పుడే రమ్యంగా ఎందుకు కనిపించింది? ఎందుకంటే తనలో ఆశ, నేను బ్రతకాలి, నేను మంచిగా కావాలి, నేను దేవుళ్ళలాగా అయిపోవాలి, నేను ఎప్పుడు కూడా సాగకూడదు, అదేదో తెలుసుకోవాలి. దేవుడు నీకు ఎంతవరకు తెలపాలో అంతవరకు తెలుపుతాడు. ఏం తెలుసుకోవాలో. అందుకని బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, నీ మిమ్మల్ని దేవుడు ఒకటైనా రాకమునిపే నీ గ్రంథములో లిఖితమైన 139 కీర్తనలో మనం చూస్తాం. దావీదు అంటా ఉంటాడు, అయ్యా నీ మిమ్మల్ని దేవుడు ఒక్కనే కాదు, అనగా నా జీవితంలో నేను ఇక తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నేను ఈ లోకానికి రాకమునిపే నా జీవితం ఏదో గుర్తిరిగావు. సో వాళ్ళు ఒకసారి 139 కీర్తన. నీ పెన్ను ఉన్నప్పుడు కళ్ళు చూసాయి. తర్వాత అంటా ఉన్నా, నీ విప్పబడిన దినములు ఒక్కటైనను కాక ఊరికే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయం, అనగా నేను ఏం చేస్తానో నీకు తెలుసు ప్రభా. ఈ మాట చదివినప్పుడు మీలో రావాల్సిన విశ్వాసం ఏంటంటే, ప్రభా నా జీవితం అంతా నీ వై ఉన్నావు కాబట్టి ఏది జరిగినా అది నా మంచి కొరకే ప్రభా, నేను ముందుకెళ్తాం అని నేర్చుకోవాలి. ఎందుకు అంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడిని చూశాడు కదా. దాంతోపాటు ఇంకా నువ్వు భూమి మీదకి రాకమునిపే నీ రోజులన్నీ లిఖితమాయి. అంటే మన చెట్లకు అర్థమయ్యే కోసం చెప్పుకోవాలంటే, నువ్వు ఏ ఆహారం తింటావు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఏ ఇంట్లో ఉంటావు, ఏ ఫ్యాన్ కింద ఉంటావు, అర్థమవుతా ఉందా? ఇంకో మాట చెప్పుకోవాలంటే, నీకు ఎన్ని గేదెలు ఉంటాయి, ఎన్ని ఆవులు ఉంటాయి, ఎన్ని దోళ్ళు ఉంటాయి, నీకు ఏ జబ్బు వస్తుంది, తర్వాత నువ్వు ఎప్పుడు బిర్యానీ తినాలో, ఎప్పుడు చికెన్ తినాలో, ఎప్పుడు మటన్ తినాలో అంత సెట్ చేసింది ఎవరు? దేవుడు. ఆ మాటలు అర్థమవుతా? ఆ చదవడంలోనే ఆ దేవుడు ఏం తినమో తప్పండి. ఉద్దేశం ఏంటంటే, నీకు ఏ జబ్బు వస్తుందో, చాలా మంది నాకు ఈ జబ్బు వచ్చింది ఏంటండి, నాకు ఇది వచ్చింది ఏంటి అనుకుంటారు చాలా మంది. అది రావాలి, వచ్చింది అంతే. ఇది ఎప్పుడైంది? నీకు సపోజ్ నీకు 50 సంవత్సరాలు అనుకున్నావు. ఇప్పుడు నువ్వు 50 సంవత్సరాలు నువ్వు ఆయాసంగా బాధపడుతున్నావు. నీ 50 సంవత్సరాలప్పుడు నీకు ఆయాసం వస్తుందని దేవుడు ఎప్పుడు చూశాడో తెలుసా? నువ్వు ఇంకా తల్లిదండ్రులలో పిండమై ఉన్నప్పుడే, అనగా మాంసం మొత్తం ఉన్నప్పుడే దేవుడు చూశాడు నీ 50 సంవత్సరాలప్పుడు. సో కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడిని ఎరిగి ఎక్కడికో పోయి నేను సంపాదించుకుంటాను, ఎక్కడికో పోయి ఏదో చేస్తానంటే ఎక్కడ పోయినా అర్థమే. లోతు గురించి మనం మాట్లాడుతున్నాం కదా. లోతు అంటా ఉండి అక్కడ పోయి సాధించుకుంటాను,
అందుకు చివరికి పాపంలో పడిపోతూ వచ్చారు. పాపం నివసించే ప్రదేశం నివసిస్తూ వచ్చారు. చిన్న కుమారుడు అనుకున్నాడు, ఇగో నా ఆస్తి అంతా తీసుకొని పోయి నేను దూరదేశానికి పోయి ఏం చేస్తాను, నేను వ్యాపారం చేస్తాను, ఈ ధనాన్ని ఇంకా సమృద్ధిగా చేస్తాను నేను అనగా శరీర ఆశలు నెరవేర్చుట కొరకు ప్రయాసపడతా ఉన్నారు. ఈ ఎలిమెలెకు తన కుటుంబంతో కూడా ఏమన్నాడే, నా శరీరం ఏమైపోతుందో నేను బ్రతకాలి కాబట్టి నేను పోతాను. ఏమని ఆ యొక్క బెత్లెహేమనే గ్రామంలో లేదంటే ఆ పట్టణంలో జనాలు లేరా? వారందరూ వెళ్ళిపోలేదు. ఒక కుటుంబం నిర్ణయం తీసుకుని మేము పోతామని. అంటే మిగతా వాళ్ళందరూ పోషించింది దేవుడు ఎలా పోషించలేదా? ఇంతకాలం పోషించాడు కదా దేవుడు, ఇంతకాలం కాపాడాడు కదా. భయపడిపోయి నేను ఏదో చేయాలా, ఏదో సంపాదించుకోవాలని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు లేని, ఇంకో మాట చెప్పంటే, దేవుడు లేని ప్రదేశం ఎక్కడికి పోయినా అది నీకు అశాంతే, అది నీకు నష్టం కలిగించేది. చూడు, ఒక్క పూట పోటీ కొరకు ఏషియా తన జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు దేవుడు వాక్యం తెలియజేస్తాడు. సరే, ఒకరోజు ఆకలి ఏమైందండి, ఒకరోజు తినకపోతే ఆ రోజు ఏటకి పోయాడు, దొరకలేదు, వచ్చాడు, తమ్ముడు ఏదో కూర వండుకుంటున్నాడు. వీడు చూడంలోనే ఆ కూర తినాలని ఆశ కలిగింది, అడిగాడు. అడిగితే అడగొచ్చు కదా, కూర ఈ తమ్ముడు అని, లేదా ఇంకేదో చేయొచ్చు కదా, నీకు చేసుకొస్తాను ఇస్తే నేను తీసుకుంటాను, అవసరమా కదా? కాబట్టి జనాలు ఎలా ఉన్నారు అంటే, మాకు దేవుడి కంటే మా శరీరాశ ముఖ్యం, మాకు దేవుడి కంటే మా శరీరాశ ముఖ్యం, నేను శరీరాశను నెరవేర్చుకోవాలి. కాబట్టి మీరు బయలుదేరి వెళ్తా ఉన్నారు. అందరూ బయలుదేరి వెళ్ళిన తర్వాత 3వ వచనంలో సంపాదించుకుందాం అనుకున్నారు, ప్రాణాలు కాపాడుకుందాం అనుకున్నారు, అంతా మంచిగా ఉంటుంది అనుకున్నారు. 3వ వచనం చూద్దాం. ఎలిమెలెకు చనిపోయిన తర్వాత నిలిచియుండురి, వారు మోయాబు స్త్రీని పెళ్లి చేసుకున్నారు. 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తరువాత ఇద్దరు చనిపోయారు. చూసారా? ఇప్పుడు ఎలిమెలెకు ఏమనుకున్నాడు, నేను పోయి సంపాదించుకుంటా అనుకున్నాడు. తను చచ్చిపోయాడు, తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. సో కాబట్టి దేవుని మాట వినకుండా, దేవుడు లేకుండా, దేవుడు అంటే మమ్మల్ని పోషించేవాడు అనే మాట మరిచి వెళ్ళిపోయారు. వారి ప్రాణాలు పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలిమెలెకు తన జీవితంలో చేసిన ఒక పొరపాటు ఏంటంటే, దేవుడు కాపాడేవాడు కదా, దేవుడు పోషించేవాడు కదా, ఇక్కడే ఉందాం, దేవుడికి మొరపెడదాం, దేవుడి మీద ఆధారపడదాం, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, దేవుడి వైపు చూస్తాం అనే ఆలోచన కలిగి ఉండాల్సిన ఎలిమెలెకు సొంత నిర్ణయం విశ్వాసంతో కాకుండా వెలిచూపుతో ముందుకు వెళ్ళాడు. వెలిచూపుతో ముందుకు వెళ్ళటం వల్ల తన జీవితంలో నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలిమెలెకు అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడే నా రాజు, దేవుడే నా రాజు అని పేరు పెట్టుకున్న ఎలిమెలెకు రాజు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. నాకు నేనే రాజు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలా మంది ఏమంటారంటే, నా మాట నేనే అంటారు కదా. నా మాట నువ్వు మాట పోతే ఎవరు మాట వింటావు కదా. ఎలిమెలెకు అంతేప్పుడు నేనే రాజు, నా సంవత్సరాలు చేస్తాను, నా సంవత్సరాలుగా ప్రవర్తిస్తాను అనుకుని వెళ్ళిపోయాడు. తన ప్రాణాన్ని నష్టపోతూ వచ్చాడు. రాజే, దేవుడే నాకు రాజుగా ఉండాలని తన పేరులో పెట్టుకున్నాడు, కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించలేదు. రాజు లేకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. నేను చేసుకుంటాను, నేను పోతాను కదా. కొన్ని రోజులకు పోయి వస్తే బాగుండేది, 10 సంవత్సరాలైనా తిరిగి రాలేదండి. ఇంకా సరే, కరువు వచ్చింది అనుకోండి, 1 సంవత్సరం అయిపోయింది, మళ్ళీ తిరిగి రావచ్చు కదా, తిరిగి రాలి. అక్కడే బాగానే ఉంది అనుకున్నారు, అంతా నష్టపోతూ వచ్చారు. ఇంకొక మాట మనం చాలా విచిత్రంగా కలిగించే మాట చదువుదాం. 21వ వచనం, మొదటి అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. నేను సమృద్ధి గలనై వెలితిని, యెహోవా నన్ను వ్యక్తిరాలుగా తిరిగి రాజేశు. ఒక్క నిమిషం. నేను సమృద్ధి గలదానినే వెలితిని అనగా వీళ్ళు పోయేటప్పుడు ఎలా ఉన్నారు? సమృద్ధిలో ఉన్నారు. అంతగా వారికి అప్పుడు ఇంకా అక్కడికి కరువు వచ్చి ఆకలి లేని పరిస్థితి కాదు.
ఆహారం దొరకలేని పరిస్థితి కాదు, తినడానికి కష్టమైపోలే వీళ్ళు. కరువు వస్తుంది అనుకోని ముందే వెళ్ళారు. అందుకని నయోమి అంటా ఉంది, నేను సమృద్ధి కలగానే వెళ్ళిందనగా, నేను పోయేటప్పుడు అంతా మంచినే ఉంది, మాకు పోయేటప్పుడు అంతా మంచినే ఉందండి, మాకున్న ఆసుపత్రులన్నీ కూడగట్టుకున్నాం, మంచినే ఉంది మాకు. కానీ అక్కడ పోయిన తర్వాత తెలిసింది నేను అక్కడ నష్టపోయాను. ఇప్పుడు అంటా ఉందామే, నేను ఇప్పుడు వ్యక్తులు అనగా వడ్డీ చేతులతో వచ్చేసాను, నేను వడ్డీ చేతులతో వచ్చేసాను. విన్నారా? దేవుడు అనుమతి లేకుండా మన జీవితం మన సొంత నిర్ణయాలతో కార్యాలు చేస్తే దానికి నష్టం. ఎందుకంటే దేవుని కృప మన పైన ఉండదు, దేవుని కార్యాలు మనం చూడలేము, అనుభవించలేము. అందుకనే నయోమి అంటామయ్యా, నేను పోయేటప్పుడు సమృద్ధి గలదానిగా పోయాను, పోయేటప్పుడు అంతా మంచిగా ఉంది, ఇప్పుడే భర్తను బాగుంటున్నాను, పిల్లలు బాగుంటున్నాను, పరిస్థితి అయోమయంగా అయిపోతా ఉంది, ఇప్పుడు నేను తిరిగి వస్తా ఉన్నాను, పరిస్థితి బాగాలేదు, కష్టంగా ఉంది. ఇంకో మాట చెప్పమంటారా? నయోమి పోయడం మంచిగా ఉంది, కానీ తిరిగి వచ్చినప్పుడు తినడానికి ఆహారం లేని పరిస్థితి ఏర్పడిందండి. పోయినప్పుడు 3 పూటలు తినడానికి మంచిగా ఉంది, కానీ తిరిగి వచ్చినప్పుడు ఆహారం లేదు. అందుకే మనం తర్వాత అధ్యాయంలో మనం చూస్తే రూతు పరిగెత్తుకొని పోయి తీసుకొని వచ్చి వండుకొని తింటారు వాళ్ళు. అది ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు కరువు లేదు వారికి, ఇప్పుడు కరువు వచ్చింది. ఆ కరువుకు కారణం ఎవరు తీసుకునే నిర్ణయం అంటే వారు తీసుకునే నిర్ణయం. చిన్న కుమారుడు పోయేటప్పుడు ఆశతో అంతా పోయాడు, తిరిగి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు కదా, వట్టి చేతులతో పోయేటప్పుడు సమృద్ధిగా పోయాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గర పోయేటప్పుడు అనేకమైన మందలను పనివారం తీసుకొని పోయాడు కదా. ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? వట్టి చేతులతో. తనకు భార్య తీసుకొని మధ్యలోకి వచ్చినట్టు మళ్ళంటాము ఆ పాఠంలో కదా. ఆ లోతు భార్య కూడా మళ్ళంటామే. కొన్ని దూరం రాంగలోనే అయ్యో నా నగరేమయ్యో, పెట్లు పెట్టిన చీరలు ఏమైనాయో, అసలు మంటలు వచ్చినాయో లేదా నాకు తిరిగి చూసిందా, చూసేసరికి అక్కడే కుటుంబం అయిపోయింది. మనం కూడా అంతే కదా, కొన్ని రోజులు అలా ఇంటికాడ ఏమైతుందో అని ఆలోచన చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు, అలా అంటాం అలా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే, నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నప్పుడు సమృద్ధి ఉంటుంది, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంటుంది, దేవుని ప్రజలతో సహవాసం చేస్తే సమృద్ధి ఉంటుంది కదా. అబ్రాహాముతో లోతు సహవాసం చేసినంత కాలం సమృద్ధిగా ఉన్నారు, మందలు పెరుగుతూ వచ్చాయి, పనివాళ్ళు పెరుగుతూ వచ్చారు అబ్రాహాముతో సహవాసం చేసినంత కాలం. చిన్న కుమారుడు తండ్రితో సహవాసం చేసినంత కాలం మంచిగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, కష్టాలు లేవు, నష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, మంచిగా టయానికి తింటా ఉండేవాడు, కష్టాలు లేవు కదా. ఈ యొక్క నయోమి గురించి ఆలోచన చేస్తే అప్పుడు కరువు వచ్చింది, కానీ మరీ అంత భయంకరమైన కరువు కాదు అని మనకు అర్థమవుతా ఉంది ఆ స్టేట్మెంట్. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏదో ఊహించుకోవాలి. కొన్ని సందర్భాలు ఎట్లుంటే ఇక్కడ ఏమైపోతాము, మనం వేరే కలిగి బతుకుదాం అని పోతాం చాలా మంది. పోయి సంపాదించుకో మంచిదే, కానీ దేవుని వదిలిపెట్టి కాదు, సావాసాన్ని వదిలిపెట్టి కాదు, దేవుని విడిచిపెట్టి కాదు. దేవుడు లేకుండా నువ్వు ఎంత సంపాదించుకున్నా వ్యర్థం కదా. సండే స్కూల్లో ఒక పాట నేర్పుతా ఉంటారు, నీకు అన్ని ఉన్నా కానీ యేసు లేకపోతే నువ్వు సున్నా అని ఒక పాట నేర్పుతారు. నీకు సొలొమోను వంటి జ్ఞానం ఉన్నా, సౌలు వంటి బలమైన, సంసోను వంటి బలమైన వాడివైనా నువ్వు యేసు లేకపోతే సున్నాయే నీవు. మరి యేసును సంపాదించుకోవాలిగా, యేసుతో ఉండాలి అనే మాట మనం నేర్చుకోవాలి. యేసు లేకుండా ఏం చేయలేదు. మరి దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవుల్లో ఉన్నప్పుడు, దేవుని ప్రజలతో ఉన్నప్పుడు, దేవుని సహవాసం ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని ఒడిదొడుకులు రావచ్చు, కానీ వాటిలో నుంచి పోషించేవాడంటే దేవుడు. నువ్వు ఏరియాని కాల్వోలం చేత దేవుడు పోషించగలిగినప్పుడు మనల్ని పోషించినట్టు పోషిస్తారు. ఎప్పుడు అంటే విశ్వాసం అక్కడ కండిషన్ ఉంటుంది కదా. చూడు, ఒకవేళ ఏరియా గురించి మనం మాట్లాడినప్పుడు దేవుడు చెప్పాడు, ఆ యొక్క వాగు దగ్గర పోయి ఉన్నాయా అని అంటే, ప్రభా నేను వాగు దగ్గర పోతాను, కానీ ఇప్పుడు నాకు ఆహారం ఎట్లా ప్రభా, కాదులు వస్తాయి అంటావా ప్రభా, అసలు జరిగిందంటావా ప్రభా అని అన్నాడా? అనలేదు కదా.
ఏమన్నాడు? పోమంటే పోయి అక్కడ ఉన్నాడు. ఇంకో దగ్గర పోయి ఇంకో ఒక ఆమె కనిపిస్తుంది, సారే కొందరు కామంతలు ఆమె దగ్గర పోయి ఆమె అడుగు అంటే ఆమె విధవరాలు, అసలు ఆమె పెట్టగలిగిద్దా అని అన్నాడు. అంతే కదా. దేవుడు కార్యాలు మనం చూడాలంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చాలా ఉన్నాయి. ఆ మాటలో మనం చెప్పుకో చాలా ఉన్నాయి. కార్యాలు జరగాలి అంటే మనం నమ్మి విశ్వసించాలంటే. అందుకని యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఒకవేళ దాన్ని నమ్మలేదు అనుకోండి, అది మనం సాధించుకోవాలి. క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను మీకు, అంటే లైవ్ రెఫరెన్స్ అన్ని తెలుసు కాబట్టి కొన్ని మాటలు చెప్తాను. ఆ సమయం కూడా అయిపోయింది, మీకు ఎంత అయిపోతుంది నాకు అర్థమైతా ఉంది. నేను ముగిస్తాను. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఎవరు? ఇశ్రాయేలీయులు అందరూ వచ్చారు కదా. దేవుడు ఏమన్నాడు మోషేతో? నీ కర్రతోని సముద్రం కొట్టు అన్నాడు. మోషే ఏం చేసిండు? ప్రభు ఆగు, కర్రతో కొట్టి అయిందా, నీళ్ళు ఉంటే అన్నా కొట్టింది కదా. అప్పుడు ఏమైంది? 6 నెలలు అయిపోయింది. ఇంకో సందర్భం వచ్చింది, నీళ్లు లేవు. దేవుడు అన్నాడు మోషే నీ కర్ర తీసుకొని బండను కొట్టు అన్నాడు. నీళ్ళు వచ్చినా లేదు, కొట్టినా లేదు. క్వశ్చన్ వేసిందా మోషే? ఏం క్వశ్చన్ అయ్యింది? ప్రభువా అసలు నీకు వస్తాయంట, ఇది అరణ్యం కదా, ఇది నేను కొడితే నా కర్ర ఇరిగిద్దేమో, నా కర్ర ఎప్పుడు అన్నా. ఏం చేసిందంటే కొట్టాడు. ఇంకో సందర్భంలో మనం వచ్చినప్పుడు యువదాన్ని వస్తుంది. యువదాన్ని వచ్చినప్పుడు యెహోషువతో దేవుడు అన్నాడు, నీవు పోయి యాజకులు కాళ్ళు ఆ నీళ్ళ కాస్తే నీళ్ళు ఆగిపోతాయి అన్నాడు. ఎప్పుడైతే యాజకులు అనొచ్చు, యాజకులు అయ్యో మేము కాలు పెడితే ఏమైపోతామో, కొట్టకపోతామేమో, నీళ్ళు సమృద్ధి వస్తా ఉన్నాయి అని అనలే. వాళ్ళు పోయి ఉంచున్నారు, నీళ్ళు ఆగిపోయాయి. సో చాలా ఉన్నాయి దేవుని యొక్క గ్రంథంలో మనం చదివిన అలాంటి సందర్భాలు. వాళ్ళు నమ్మారు, విశ్వసించారు, కార్యాలు చూడగలిగారు. సో నీ జీవితంలో దేవుని కార్యాలు కావాలంటే, నీ జీవితంలో అద్భుతాలు కావాలంటే, ఆశ్చర్యక్రియలు కావాలంటే నువ్వు ఏం చేయాలంటే నమ్మాలి. దేవుని వాక్యాన్ని నమ్మాలి. మనం చదువుతూ వచ్చాం కదా, వినుట వల్ల విశ్వాసం అని. సో వినుట వల్ల అంటే వినదంతా కాదు, 1-2 మాటలే నీకు టచ్ అవుతాయి. నేను ఎంతసేపు ప్రసంగం చేశాను కదా, ఈ ప్రసంగం అంతా నువ్వు విన్నావంటే వెళ్ళే నాకు తెలుసు ఆ విషయం. కానీ ఎక్కడో 2 మాటలు గుర్తు పెట్టుకుంటావు. ఆ 2 మాటలని సింపుల్గా ఎందుకు చెప్పాలంటే, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఉందనుకోండి. ఇప్పుడు బ్యాంక్ మేనేజరు క్యాషియర్, మనం ఇంకా అర్థం సింపుల్గా చేసుకోవాలంటే బ్యాంక్ క్యాషియర్ ఆయన డబ్బులన్నీ లెక్కేస్తూ ఉంటాడు. డబ్బులన్నీ లెక్కేసుకొని ఒక కాడ పెట్టి వస్తారు. ఇప్పుడు అదే ఆయన ఆ డబ్బులు అంత జాగ్రత్తగా లెక్కేసుకోడు. ఒకవేళ తనకు వచ్చి 50,000 వచ్చినాయి అనుకోండి జీతం, వెనక్కి వచ్చే జీతము, ఆ 50,000 మాత్రం చాలా జాగ్రత్తగా లెక్కేసుకుంటారు. ఎందుకంటే ఆయన రోజు క్యాషియర్ బ్యాంకులో వచ్చి కొన్ని లక్షలు లెక్క పెడుతుంటారు రోజుకి. కానీ తనకు వచ్చే 50,000 ఉన్నాయి చూసారా, 50,000 చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ 50,000 తనకు. సో వినుట వల్ల విశ్వాసం అని మాట అర్థం ఏంటంటే నమ్మటానికి మీద 1-2 మాటలు నువ్వు నమ్మేది అని కాదు. ప్రసంగం అంతా కూడా నమ్మవు నువ్వు. ఎక్కడో దేవుడికి ఒకటే, ఎక్కడో నీకు అవినిపింప చేస్తాడు. ఆ ఒక్కటే నీకు టచ్ అవుతుంది, దాన్ని ఒట్టుకొని నమ్మితే దేవుడికి కార్యం చేస్తాడు. కాబట్టి దేవుని కార్యాలు జరిగించాలంటే, దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వైపు చూడాలి, దేవుని మాట వినాలి. ఎలిమెలెకు వాళ్ళ కుటుంబం దేవుని వైపు కాకుండా సొంత ప్రయత్నం చేసుకున్నారు, నష్టపోతూ వచ్చారు, దేవుని కార్యాలు చూడలేకపోయారు. కాబట్టి ఇంకా అనేక మాటలు మనం చూసి వచ్చాం. దేవునికి దూరం అయిపోయారు, నష్టపోతూ వచ్చారు. అలాంటి స్థితిలోకి మనం పోకుండా దేవునికి దగ్గరగా జీవించి, దేవుని వాక్యాన్ని అంటుపెట్టుకొని, దేవుని సంఘాన్ని అంటుపెట్టుకొని, దేవుని సహవాసాన్ని అంటుపెట్టుకొని మనం జీవించినట్లయితే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాదు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు